ఏం కంప్లీట్ ఇస్తావు? ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? షాపు మీద కంప్లీట్ చేయించినావు. సంగారెడ్డి జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ 10 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తాను ఓ షాపులో బొమ్మ హెలికాప్టర్ కొన్నానని, అది పనిచేయడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. బొమ్మ కోసం ఏకంగా పోలీస్ స్టేషన్కు రావడంతో బాలుడిని చూసి పోలీసులే షాక్ అయ్యారు. సంగారెడ్డిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినయ్ రెడ్డి అనే 10 ఏళ్ల పిల్లాడు సంగారెడ్డి జిల్లా కంటి మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంటికి జాతరకు వెళ్ళాడు. తాతతో కలిసి బొమ్మలు కొనడానికి ఒక దుకాణం వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే జాతరలో 300 రూపాయలు పెట్టి ఓ బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఎగరేయడానికి చూశాడు, కానీ అది ఎగరలేదు. దీంతో మళ్ళీ ఆ బాలుడు షాపు దగ్గరికి వెళ్ళాడు. ముందిచ్చిన బొమ్మ పనిచేయడం లేదని చెప్పడంతో షాపు నిర్వాహకుడు దాన్ని తీసుకుని మరోటిచ్చాడు. అయితే అది కూడా ఎగరలేదు. దీంతో షాపతను మరో బొమ్మ హెలికాప్టర్ను బాలుడికిచ్చాడు. ఇలా 3 సార్లు బొమ్మ హెలికాప్టర్ను మార్చిచ్చాడు. 4వసారి తీసుకున్న బొమ్మ కూడా ఎగరలేదు. వినయ్ దాన్ని కూడా వెనక్కిచ్చే ప్రయత్నం చేశాడు. షాపతనికి కోపం వచ్చింది. వినయ్ పై కోపడ్డాడు. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు భావించాడు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అక్కడ షాప్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు కానిస్టేబుల్ను పంపాడు. అయితే అప్పటికే ఆ షాపు యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు. పోలీసులు బాలుడి తాతను పిలిపించారు. బాలుడిని సముదాయించి ఇంటికి పంపేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పిల్లాడి ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఏం పేరు నీది? మొత్తం 3 కలర్లు చేంజ్ చేసి సార్, ఇంకొకసారి రాకన్నారు సార్.